Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. దేవునికి మహిమ కలిగిన గాక. ఇంకా ఆలస్యం చేయకుండా ఇంకా నేరుగా వాక్యానికి సిద్ధపడదాం. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, ప్రభువు పేరిట మీకు అందరికీ సమాధానము దైవ దీవెన కలిగిన గాక. అందరికీ వందనాలు. అందరు బాగున్నారు? మంచిది. గత వారము జరిగిన ఆరాధనలోనూ మీరందరూ కూడా చాలా కష్టపడి ఉన్నారు. చిన్న మందిగా మీరు కూడి ఉన్నప్పటికేనను మీ మనసు చాలా పెద్ద మనసు చేసుకొని సంఘాన్ని బాధ్యతగా ఇది మీ కుటుంబం అనుకుని, ఇది మీ పని అనుకుని, ఇది నా దేవుని సన్నిధి అని మీరు నమ్మి విశ్వాసించి మీరు చేసిన ఆ దినాన్ని ఆరాధన కానివ్వండి, లేక మీ కష్టాల జీతాలను బట్టి పెరుగుతున్న గుప్పుట్లను బట్టి కానివ్వండి, ఏదేమైనప్పటికీను దేవుడు మీ హృదయంలో మీకు మనస్సును ఇస్తే ఆ గుప్పుట్లు ఇప్పటం వలనే చక్కటి ఆరాధన జరిగింది. దేవునికి స్తోత్రం. Hallelujah. ఆ దినాన్ని అంతమంది ప్రజలు రావడానికి కేవలం మీ ప్రార్థన ఉన్నది. స్తోత్రం. Hallelujah. మొన్న వచ్చిన వారు ఈరోజు ఇక్కడ లేరు. అయితే ఇంకా ఈ మందిరము నిండగా ప్రజలు నిలబడి ఉండాలంటే సేవకుడు ప్రార్థన ఉండాలి. విశ్వాసులు కలిగి మనం ఉన్నప్పుడు మనమందరము కూడా ప్రార్థన చేయాలి. ఇది నీ కుటుంబము అని అనుకుంటున్నప్పుడు అనేక ఆత్మలు సంపాదించడానికి కొరకు సేవకుడు ఒక్కడికే బాధ్యత కాదు. ఈ మందిరములో ఉన్న ప్రతి విశ్వాసుల యొక్క పట్టుదల ఉండాలి. స్తోత్రం. ఒక ఆత్మైనను ఒక విశ్వాసులైన సంపాదించే వారిగా ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడు. మనం దేవునికి ఇష్టమైనగా మనం నడుచుకోవాలంటే మొదటిగా మనలో ఉన్న ఏదైతే దేవునికి ఇష్టము లేని పనులు మనం చేస్తున్నామో వాటిని విడిచిపెట్టి దేవునికి నచ్చినట్లుగా మనం బ్రతకాలి. దేవునికి నచ్చినట్లుగా మనము నడుచుకోవాలి. అప్పుడు మనకు కలిగిన ప్రతి ఆశీర్వాదాన్ని చూడాలనుకుంటే ఖచ్చితంగా దేవుడే ఇస్తాడు. హల్లెలూయా. అయితే ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి సంఘము కొరకు ఎలాంటి మాటలు మాట్లాడాలో అని విశ్వాసం కలిగి దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు ఈ దినాన్ని మీరు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి, అలాగే ఈ దినాన్ని చెప్పిన మాటలు కావచ్చు, మీరు పాడిన పాటలోనే కొన్ని చాలా విలువైన మాటలు కూడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నామంటే దీవించబడాలని. దేవుడు నీ ప్రార్థన ఆలకించి నిన్ను దీవించడానికే అవసరమా, లేక దేవుడే కావాలా? దేవుడి దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదం నీకు కావాలా, దేవుడే కావాలా? మనకి చెప్పండి. దేవుడు ఆశీర్వదిస్తే ఆ రోజు ఒక సంవత్సరం పాటు ఆశీర్వాదం ఉండొచ్చు. ఈ రోజు నీకు వచ్చిన కష్టము ఆ రోజు నీకు తగ్గిపోవచ్చేమో, మేలు పొందుకోవచ్చేమో, కానీ దేవుడే నీలో ఉంటే నీకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, దేవుడు నీలో ఉంటే ఖచ్చితంగా అద్భుతంగా నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. మొదటి మానవుడికి కావలసింది ఏంటంటే దేవునికి చోటు ఇవ్వటం నేర్చుకోవాలి. ఈ దేహము దేవుని ఆలయమై ఉన్నది. ఈ ఆలయముకి ప్రభుని మనం ఆహ్వానిస్తే ఆయన నీ హృదయంలో ఉన్నప్పుడు ఎలాంటి శోధన నీ యొద్దకు రాదు, ఎలాంటి ప్రమాదం రాదు. ఒకవేళ వచ్చినా సరే నువ్వు ధైర్యముగా ఉండగలదు. ఎందుకో తెలుసా? నీలో ఉన్నవాడు గొప్ప దేవుడు. నీ హృదయంలో ఉన్నవాడు నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఏ విషయంలో భయపడకుండా ఉండాలంటే నీ హృదయములో దేవునికి చోటు ఇవ్వటము ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాలి. ఉదాహరణగా ఒక నూతనమైన గృహము నీ కష్టజితముతో నువ్వు కట్టావు. ఆ నూతనమైన గృహంలోకి మీరే వెళ్తారా, లేక పక్కనింట్లో వాళ్ళు వెళ్ళి ఆ బిల్డింగ్ను ఓపెన్ చేసి వారు నివసిస్తే బాగుంటుందా?
కష్టపడిందేమో నీవు. ఏ కష్టపడకుండా ఫ్రీగా వచ్చిన గృహంలోకి వెళ్ళి వారు నివసిస్తే మంచిదా? ఎవరు నివసించాలి? ఎవరైతే కష్టపడి ఉన్నారో వారే నివసించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ నిన్ను నన్ను కూడా దేవుడు సృష్టించిన సృష్టికర్త దేవుడు, ఈ దేహము దేవుని ఆలయమైనప్పుడు నీవు కావాలని దేవుడిని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ దేహములోకి ఆయనను నువ్వు రప్పించుకోకుండా, ఆయన నువ్వు పిలవకుండా, ఈ దేహంలోకి నీకు ఎలాంటి వ్యర్థమైనది వాటి అన్నీ కూడా నీ హృదయంలో ఉన్నదో నీకు నాకు తెలుసు. నువ్వు ఎంతగా నువ్వు మొర్రపెట్టినా దేవునికి సమాధానం ఇవ్వట్లేదంటే కారణం ఏంటంటే నీ హృదయం నిండుగా పాపిష్టిక ఆలోచనలు, నీ తలంపులు ఎలాగ ఉన్నాయో పనికిరాని వాటి అన్నీ కూడా నీ హృదయంలో పెట్టుకున్న తర్వాత మళ్ళీ దేవుని మాట ఎలా వినగలదుము మనము? కాబట్టి దేవుడు కావాలనుకున్నప్పుడు కొన్ని దేవునికి ఇష్టము లేని వాటిని అన్ని కూడా యేసు నామము ద్వారా విడిచిపెట్టుదమగాక. దేవుడికి నచ్చినది మనకు వద్దు. దేవునికి ఏది కావాలో అలాగే నడుచుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, నిన్ను ఏది అడగట్లేదు, ధనం అడగట్లేదు, ఆస్తులు అడగట్లేదు, నీ హృదయములో నాకు చోటు ఇవ్వమని అడుగుతున్నాడు. ఈ రాత్రికాల సమయములో మీరు ఎందరైతే దేవునికి మనసు ఇవ్వాలని కోరుకుంటున్నారో ఖచ్చితంగా దేవుడు మీలోనే ఉంటాడు. నాకు దేవుడు వద్దయ్యా, నేను అడిగిందే నాకు కావాలనుకుంటే కాక ఈరోజు అడిగినది నీకు ఇస్తాడు. కానీ రేపు ఉంటుందో లేదో తెలియదు. రేపు ఉంటుందో లేని యొక్క ఆశీర్వాదం కొరకు దాన్ని పక్కన పెట్టి జీవిత కాలము నీకు దేవుడు తోడై ఉండాలంటే మన విశ్వాసముతో దేవుని దగ్గర పెనిగిలాడుతూ ఉండాలి, ప్రార్థిస్తూ ఉండాలి. ఈ జీవ గ్రంథాన్ని చేత పట్టుకుంటూ, వాక్యము చదువుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు నీకు ఏ కొలతలు ఉండవు. సమృద్ధముగా దేవుని ఆశీర్వదించబోతున్నాడు. ఎవరిని ప్రేమిస్తే, నిన్ను సృష్టించిన సృష్టికర్త దేవుని నీవు ఆరాధిస్తే నీవెప్పుడు కూడా గొప్పవాడివే. ఒక దగ్గర తలదించుకుని బ్రతుకు నీకు ఉండదు, తల ఎత్తుకునేలాగిన దేవుడు చేయబోతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో చిన్న మందగా మనం కూడి ఉన్నప్పటికేనను మీ మనసును చూసి ఇష్టమైన జనంగానే దేవుడు తీసుకురాబోతున్నాడు. హల్లెలూయా. ఇలాగే ఉందామా? ఇంకా అనేక ఆత్మను సంపాదిద్దామా? మిమ్మల్ని ఆల్రెడీగా దేవుడు తన యొక్క రక్తము చేత ఆయన మిమ్మల్ని కడిగాడు, శుద్ధి చేశాడు. ఒక విలువైన ఒక ప్రార్థనగా దేవుడు నిన్ను మార్చుకున్నాడు. మార్చుకున్నప్పుడు నీవు మౌనంగా చేతులు కట్టుకుని ఉండటమే కాదు, ఒక్కొక్క ఆత్మ కొరకు నీవు ప్రయాసపడి ప్రార్థన చేస్తూ వాక్యమును చదువుతూ దేవునికి నచ్చిన పని నువ్వు చేస్తే నశించిపోతున్న వారిని దేవుడు ఖచ్చితంగా రక్షించినట్లుగానే ఒక ఆత్మ అయినా సరే నువ్వు రక్షించే శక్తిని దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. మీరు పాటలు పాడటమే కాదు, మీరు ప్రార్థన చేయటమే కాదు, వాక్యము బోధించడమే కాదు, ఒక ఆత్మ కూడా సంపాదించే శక్తిని ప్రతి ప్రజలకు ఇవ్వబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. మీకు తెలియట్లా, మీలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు. హల్లెలూయా. కానీ మనకి ఏంటంటే పిరుగుతనం. అక్కడ నిలబడితే ఏమనుకుంటారేంటో, నాకు పాట వాయిస్ రాకపోతే ఏమనుకుంటారేంటో అనే ఆలోచన ఏ స్త్రీలకి ఏ పురుషుడికి ఉండొద్దు. దేవునికి ఇచ్చిన స్వరాన్ని బట్టి నిలబడు, ప్రభువు నేను నిలబెట్టుకుని వాడుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి నా దేవుని ప్రజలారా, ఎంతమంది సంతోషంగా ఉన్నారో అంటే కొద్దిమంది సంతోషంగా ఉన్నారు. ఎంతమంది ఆరోగ్యముగా ఉన్నారంటే ఇందులో కొందరే ఆరోగ్యముగా ఉన్నారు, కొందరు చాలా శరీరములు బలమెతతో కొట్టబడుతున్నారు. అయితే నీవు ఇంతకు ముందు ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో అది నువ్వు తిరిగి సంపాదించుకోవాలంటే వాక్యముతో నువ్వు వాక్యమును వినటమే కాదు, నీలో ప్రార్థన కూడా కావాలి. ఎంతమంది ప్రార్థనలు చేసుకుంటున్నారు? ఉదయాన్ని లేకుజాము లేచి ప్రార్థన చేస్తున్నారా? అందరు చేస్తున్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మీరు తెల్లవారుజాము లేచి ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఎప్పుడైనా మీ జీవితంలో ఏ మేలు పొందుకున్నారు
అనేక మేలు పొందుకున్నారు. ఎంతమంది మీరు చేతులు ఎత్తినప్పుడు దేవుడు మొర్రపెట్టిన తర్వాత దేవుడు మిమ్మల్ని ఎవరిని విడవడు, ఎడబాడు. అయితే ఇంకా కొంతమంది లేచి ప్రార్థన చేయాలని వారికి కూడా ఆలోచన ఉంటుంది, కానీ శరీరం సహకరించలేకపోతుంది. వాళ్ళేం తప్పేం కాదు, శరీరం అనేది తప్పు. కానీ దేవుని ప్రజలారా, అయితే ఈ రాత్రికాల సమయంలో తెల్లవారుజామున మనం ప్రార్థన చేసుకుంటే మన బ్రతుకులు ఎలా మారుతుంది, కృంగిపోతున్న వారికి దేవుడు ఎలాంటి ధైర్యాన్ని ఇస్తున్నాడు అనేది ఈ రాత్రికాల సమయంలో ఒక 10 నిమిషాలు వాక్యము ద్వారా మనం తెలుసుకుని ముందు కొనసాగుదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధమైన గ్రంథాన్ని తెరిచి 119వ కీర్తన ఎవరైనా స్పష్టంగా చదవగలిగిన వారు ఉంటే కనుక ఒకరు స్పష్టంగా చదివినిపించండి. కీర్తన గ్రంథము 119, 147 మాట చదవండమ్మా. 147 అమ్మా. ఒక్కరు మళ్ళీ చదవండి ఒకసారి. తెల్లవారకు మునిపి మొర్రపెట్టి తిని దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నారు ఇక్కడ? మొదటి మాట ఏంటి? తెల్లవారకు మునిపే నేను మొర్రపెట్టి తిని నీ మాట కొరకు ఆశ కలిగి ఉన్నాడు భక్తుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయములో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను మెలుగు చేస్తున్నాడు ఈ వాక్యము ద్వారా. ఏ కుటుంబం అయితే, ఏ పురుషుడైతే, ఏ స్త్రీ అయితే ఏ విషయంలో మీరు కృంగిపోతున్నారో, ఏ విషయంలో మీరు బాధించబడుతున్నారో, దుఃఖపడుతున్నారో, మీరు అనుకున్న వాటిని మీరు సంపాదించుకోకుండా మీరు కుప్పకూలిపోతున్నారో, నువ్వు అనుకున్నది నాకు కార్యము జరుగుద్ది అని అనుకున్నారు, కానీ ఏమీ ఫలితము లేదు. కారణం ఏంటంటే మనము పై రూపానికి భక్తి కలిగి ఉన్నామో కానీ దేవునికి ఇష్టలుగా లేకుండా ఉన్నామేమో. మనుషులకి మెప్పించేలాగా మనం కనపడుతున్నామేమో, కానీ మనుషులు కనిపెట్టకపోవచ్చు మన చరిత్రలు, మన ఆలోచనలు. కానీ ఆకాశము పైన ఉన్న దేవుడు ఖచ్చితంగా మన స్థితిని అంతటి కూడా ఎరుగుతాడు. ఆయన మన హృదయాన్ని చూచుచున్న దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ రాత్రి కాల సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఏ అపాయములో పడి ఉన్నామో, ఏ స్థితిలో పడిపోయి ఉన్నామో, ఏ విషయంలో నీవు కృంగిపోతున్నావో, ఒకవేళ నీ కుటుంబంలో ఏ ఆర్థిక ఇబ్బంది కలిగి నీవు జీవిస్తున్నావో, కృంగిపోతున్నావో, నీవు గృహము కట్టుకోవాలనుకున్నావు కానీ వల్ల అవ్వలేదు. నీ దగ్గర ధనం ఉన్నది కానీ కట్టలేకపోయావు. బిడ్డలకి వివాహము చేయాలనుకున్నావు, చేయలేకపోయావు. బిడ్డలను చదివించాలనుకుంటున్నావు, చదివించలేకపోతున్నావు. నీవు ఆత్మీయ జీవితంలో దేవుడు దగ్గర అవ్వాలనుకుంటున్నావు, అవ్వట్లేదు. కారణం ఏంటంటే సాతాను శత్రువుని కట్టుగా ఉన్నాడేమో, లేదా నీవు దేవునికి ఇష్టడిగా లేకుండా నీకు నచ్చినట్లుగానే నువ్వు నడుచుకుంటున్నావేమో, అందుకే నీ వర్ధిల్లకపోతున్నావు. ఆ దేవుని ప్రజలారా, మనకు నచ్చినట్లుగా మనం బ్రతకడం కాదు, కానీ దేవా నీకు ఇష్టమైతే నీ ఆలోచన ప్రకారంగా నన్ను నడిపించు ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో బయలుపరుస్తాడు. ఖచ్చితంగా ఆయన చెప్పిన ఆలోచన ప్రకారంగా నువ్వు నడుచుకుంటే గాక ఎక్కడ నీకు తగ్గింపు, ఏది కొదువు చేయకుండా హెచ్చిస్తాడు నీ దేవుడు. హల్లెలూయా. దేవుడు అనుకుంటున్నాడు, నేను గొప్పవాడిని కాబట్టి నా పిల్లలు కూడా గొప్పగా ఉండాలని మన తండ్రి కోరుకుంటున్నాడు. దీనిలుగా ఉండాలని మనల్ని కోరుకుంటలేదు, దైత్యులుగా ఉండాలని దేవుడు కోరుకుంటలేదు. నా పిల్లలు రాజుగా బ్రతకాలని కోరుకుంటున్నాడు దేవుడు. అయితే మనము గొప్పవారిగా అవ్వాలంటే, దేవుణ్ణి ప్రేమిస్తూ ఉండాలంటే మనం ఏం చేయాలంటే, లేకుజాము లేచి
దేవుడు, నువ్వు దేవుని మొర్ర పెడుతున్నప్పుడు నీ మొరకి, నీ ప్రార్థనకి దేవుడు చెవు ఎగ్గాలి. హల్లెలూయా. ఇక్కడ నా కుమార్తె ఈ ప్రార్థన చేస్తుందని దేవుడు చెవు ఎగ్గి నీ ప్రార్థన ఆలకించాలి దేవుడు. స్తోత్రం. అట్టి రీతిగా నీవు ప్రార్థన చేస్తే గాక ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు నీ ప్రార్థన విని నీ కోరికను సిద్ధింపగలిగి చేయబోతున్నాడు. నీ ఆశను నెరవేర్చబోతున్నాడు. నీ బంధువులు అన్నారు, నీ స్నేహితులు అన్నారు, వీడి వల్ల అవ్వదు, ఈమె ఇంతే, వీడు బ్రతుకు ఇంతే, వీళ్ళు ఇల్లు కట్టుకోలేరు, వీళ్ళ వల్ల అవ్వదు అని అన్నారు. నిన్ను హేళన చేశారు. అరే ఈమె పాటలు పాడటం రాదు, ప్రార్థన చేయటం రాదు, ఏది రాదు అన్న వారి మధ్యనే దేవుడు నిన్ను అదే స్థలములో, అదే గ్రామములో, అదే దేశములో నిన్నే వారి మధ్యన తలగొంచబోతున్నాడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు గొప్ప దేవుడు. ఎవరైతే విశ్వాసము కలిగి దేవుని దగ్గర పాదాలు పట్టుకుని మొర్ర పెడతారో, లేకు చావునే దగ్గర నువ్వు ప్రార్థన చేస్తావు, ఖచ్చితంగా నీ స్వరమ వింటాడు దేవుడు. నీ అడిగినది దేవుని ముందు పెట్టబోతున్నాడు. ఎలాగో తెలుసా? నా దేవుడు మాట ఏది వినపడుతుందని మన ఆసక్తి కలిగి ఎదురు చూడాలంట. హల్లెలూయా. నీవు తెల్లవారుజాము లేచి ఏం చేయాలి? ఏమనుకోవాలంటే తెల్లవారుజాము లేచినప్పుడు నువ్వు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నా దేవుడు నా ప్రార్థన ఆలకించి నా దేవుడి నోటి ద్వారా ఒక స్వరం వినపడుతుందేమో అని ఆసక్తి కలిగి ఎదురు చూడాలంట. హల్లెలూయా. ఎలాగ ఎదురు చూడాలి? ఆసక్తి కలిగి, నా దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడని మనము ఆసక్తి కలిగి ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను ఇక్కడ నడిపించిన తర్వాత నీవు వస్తున్నప్పుడే, నీవు దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు నేను దీవించబడాలని రావద్దు, ఈరోజు వాక్యము ద్వారా నేను బలపడాలని రావాలి. హల్లెలూయా. ఈ దినాన్ని వాక్యము ద్వారా ప్రభు నాతో ఏం మాట్లాడి ఉన్నాడు అని నమ్మకము కలిగి రావాలి. అప్పుడే దీవించబడతాం. దేవునికి స్తోత్రం. వాక్యములో సూటిగా ఖండిస్తూ ఉంటుంది. పొరపాటుగా ఒక్కొక్కసారి మీ జీవితంలో నాకు తెలియని విషయాలు, ఏ సేవకుడికైనా మీ విషయాలు తెలియకుండా కొన్ని విషయాలు వాక్యము ద్వారానే మాట్లాడతాడు. అప్పుడు కొందరికి అనిపిస్తుంది నా కోసమే అన్నారు, ఈయన నా కోసమే అన్నారని చెప్పేసి సంఘాలు మానేస్తారు. తర్వాత మాస్టర్ గారి మీద కోపం పడుతూ ఉంటారు. లేదు, వాక్యమును ఏం చేస్తుందంటే ప్రతి స్త్రీని, ప్రతి పురుషుని, ప్రతి క్రైస్తవుని సరిచేసే వాక్యం ఇది. తప్పును తప్పుగా ఖండించడానికి వాక్యము దేవుడు ముందుగానే మన కొరకు సిద్ధపడి చేసి ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ మీరే కాదు, నాలో కూడా ఏదైనా పొరపాటు ఉందనుకోండి, ఎవరైనా చెప్పారనుకోండి, ఆ తప్పును దిద్దుకోవడానికి మనం సిద్ధపడాలి. నువ్వే నాకు చెప్పవేలే అని మనం అనకూడదు. తప్పు మనలో ఉండగాక ఖచ్చితంగా మన తప్పును దిద్దుకోవడానికి ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా నీలో ఉన్న చెడుతనమును దేవుడు మన హృదయమును తీసివేసి మంచి మనసు కలిగి దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మొదటి మాట ఏంటి? ఇది నాని లేకుచావని లేచి నువ్వు నిజముగా మొరపెడితే, ఆసక్తి కలిగిన మొరపెడితే దేవుడు నీకు కరెక్ట్గా నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. నువ్వు అడిగినది ఖచ్చితంగా ఇస్తాడు. మనిషిని అడగట్లేదు. నువ్వు తెల్లవారుజాము నీ స్నేహితుడికి ఫోన్ చేసి, లేదా కట్టుకున్న భర్తకు, భార్యకు నువ్వు ఫోన్ చేసి నువ్వు వాళ్ళని అడగట్లేదు. నిన్ను సృష్టించిన సృష్టికర్తని దేవుని అడుగుతున్నావు. నీకు హక్కు ఉంది. నీకేముంది? హక్కు. నీ తండ్రి కాబట్టి, దేవా నాకు ఫలానా విషయంలో నేను నష్టపోయాను ప్రభువా, నేను బాధలో ఉన్నానయ్యా అని కన్నీరు విడిచి మీరు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మీ బ్రతుకులు మారిపోతున్నాయి. ఖచ్చితంగా నీ గృహాన్ని కట్టుకోగలదువు. నీ పిల్లల వివాహంలో దేవుడు తోడుకుంటాడు. నీ పిల్లల విషయంలో చదువులో దేవుడు తోడుకుంటాడు. సంఘములో కూడా దేవుడు తోడుగా ఉంటాడు. కేవలము ప్రార్థన ద్వారానే ఈ అద్భుతమైన కార్యం దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. నాకు చిన్న మాట సాక్ష్యం చెప్తున్నాను, వినండి. నాకు అక్కమ్మ లేదు. నేను కువైట్ దేశానికి కేవలం ఒక వాగ్దానము ద్వారా ఇక్కడికి రావటం జరిగింది. ఇండియాలో ఒక మంచి పెద్ద మందిరాన్ని, నూతనమైన మందిరాన్ని కట్టడం జరిగింది.
కట్టిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట నాకు వినపడింది. స్వరం ఏంటంటే, నీవు ఇక్కడ విడిచిపెట్టి నిన్ను అద్దానికి తీసుకుపోతున్నానని దేవుడు మాట్లాడి ఉన్నాడు. అలాగా 1-3 సార్లు దేవుడు బయలుపరిచిన తర్వాత మళ్ళీ నేను మా పాస్టర్మ గారు కూర్చుని ప్రార్థన చేసుకుని, ఓకే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు కాబట్టి ఖచ్చితంగా ఈ దినాన్ని ఏదో ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం, వాళ్ళు కూడా ఏం చెబుతారు అప్పుడు ఆలోచించుకుందామని వెళ్ళినా. అక్కడ కూడా వెళ్ళిన తర్వాత దేవుడు ఇదే మాట పలుకున్న తర్వాత ఇంకా నా భార్యకి, నా పిల్లలకి, సంఘమ పిల్లలకి కూడా ఒకటే ఒక మాట చెప్పా, సంఘాన్ని కట్టడం అయితే నేను కట్టానే కానీ ఇందులో నేను ఉండడానికి ఇప్పుడు నాకు సమయం లేదు. నా ప్రభువు దూర ప్రాంతానికి తీసుకువెళ్తానన్నాడు, నేను అక్కడికి వెళ్ళిపోతాను, ఈ సంఘ బాధ్యతను అని నా భార్యకి అప్పగించి ఆమె మంచి వాక్యాన్ని బోధిస్తూ ఉంటుంది ఇండియాలో. ఆమెకు అప్పచెప్పి నేను ఇక్కడ రావటం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏది చెప్పాడో అదే మనం చేయటము రైట్. దేవునికి స్తోత్రం. ఏది మన సొంత పెత్తనాలు చేయకూడదు. అలాగ మన సొంత నిర్ణయాలు తీసుకుంటే కనుక మనమే పతనం అయిపోతాం. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను 6 లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చిన తర్వాత ఇక్కడ సంఘాన్ని పెట్టిన తర్వాత దేవుడు అలా అంచెలంచెలుగా నడిపించుకుంటున్న తర్వాత జరిగిన సంగతి ఏంటి, నాకు అక్కమ్మ అయిపోయింది. సంవత్సరం పాటు నాకు డ్యూటీ లేదు. నేను దేవుని పని మీద వచ్చానని చెప్పేసి ఆ పని మీదే ఉన్నాను. కానీ ఎప్పుడైతే ఏదో ఒక డ్యూటీ కూడా చేసుకుంటే బాగుంటుంది అని ఆశపడి నేను డ్యూటీ కొరకు వెతుక్కుంటూ ఉన్న సమయంలో మధ్యలో అక్కమ్మ అయిపోయింది. వేరే కంపెనీ నుంచి నేను వేరే కంపెనీకి మారేటప్పటికీ అక్కమ్మ అయిపోయింది. అక్కమ్మ అయిపోతే అక్కడ వారు బాగానే ఉంది కానీ చాలా ఇబ్బంది అయిపోయింది. ఆ కంపెనీ వాళ్ళు అక్కమ్మ కొట్టడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు ఏమన్నా తెలుసా, నీ అక్కమ్మ కొట్టడానికి నీ సివిడేట్ నెంబర్లు 2 కనపడుతున్నాయి, దేని కొట్టమంటావు అర్థం కావట్లేదు, ఈ ప్రాసెస్ జరగాలంటే ఇది నువ్వే తిప్పలు పడాలని చెప్పారు. అలా 2 నెలలు కష్టపడ్డాను, బాధపడ్డాను. అందులో ఒక నెంబరు కట్ చేస్తారు. 2 నెంబర్లు ఎందుకు వచ్చాయంటే, ఇది వరకే 2014లోనూ నేను కువైట్కి రావడం జరిగింది, సేవ చేయడం జరిగింది. అది ఉండటం వల్ల ఇప్పుడు ఈ 2 నెంబర్లు రావటం వల్ల చాలా ఇబ్బంది అయిపోయింది. ఏ మందుపు నాకు సపోర్ట్ లేరు, నా బంధువులు ఎవరు నాకు సపోర్ట్ లేరు, ఎవరు నాకు సపోర్ట్ లేరు. నాకు అరాబీ రాకపోయినా సరే అలాగే పోరాడాను, తిరిగాను. నాకు చివరికి చాలా బాధ అనిపించింది. బాధ అనిపించిన తర్వాత నేను అనుకున్నాను ఇంకా నా పని అయిపోయింది, ఇంకా అక్కమ్మ అయిపోయింది, ఇప్పుడు 2 నెలలు అయిపోయిందని చాలా బాధపడిన తర్వాత మళ్ళీ ఏం చేశానంటే మొరపెడుతూ మళ్ళీ ప్రారంభించాను. ఇంకా ఎక్కువగా ప్రారంభించాను. ఎలాగంటే కిచెన్లోకి నేను ఉన్న గదిలో ప్రార్థన చేసుకుని పక్కన వాళ్ళకి ఇబ్బంది అవుతుందని వంట చేసుకున్న కిచెన్లోకి వెళ్ళి ఇటువంటి మ్యాట్ ఒకటి వేసుకుని 3 గంటలకి లేచిపోయి అక్కడే మొఖాలు వేసుకుని 2 చేతులు ఆకాశం వైపుకు వెతిపెట్టి కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తూనే ఉన్నాను. అలాగా కంటిన్యూగా చేస్తూ ఉండగా ప్రభువు అన్నాడు, నా కుమారుడా నువ్వెందుకు కనబడబడుతున్నావు, నిన్ను తీసుకొచ్చిన వాడిని నేనయ్య ఉన్నవాడిని, నువ్వెందుకు కనబడబడుతున్నావని ఆ దేవుడు ఆ వాగ్దానము నాకు వినిపడగా నాకు చాలా ఆనందం అనిపించింది. అడ్రస్ కావాలంటే 150 డిన్నర్లు అడిగారు. అడ్రస్కి మీకు తెలుసు కదా, అడ్రస్ కావాలని ఎంత డబ్బులు అడుగుతారు. అడ్రస్కి డబ్బులు అడిగారు, ప్రతి విషయానికి డబ్బులు అడిగారు. నేను ఒకటే దేవుడిని అడిగా, నన్ను తీసుకొచ్చిన వాడువి నీవు, ఈ ప్రాంతంలో సువార్త ప్రకటించాలంటే ఏది లేకుండా నువ్వు నన్ను నిలబెట్టు, లేదా నేను క్షేమంగా ఇంటికి వెళ్ళి సేవ చేసుకుంటానని దేవుడి దగ్గర కన్నీరు విడిచి ప్రార్థన చేయటం జరిగింది. అలా చేయగా దేవుడు అన్ని విషయములోనూ నాకు అడ్రస్ కానుండి, అక్కమ్మ కానుంచి, అగారమ్మ కానుంచి అన్ని దేవుడు చూసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా తప్పుడు కొడదామా? ఎందుకో తెలుసా, అన్ని విషయములో నా ప్రభువు తోడు ఉన్నాడు. ఆమేన్. అంత గొప్ప దేవుడు. ఎందుకు ఈ మాట చెప్పానంటే, మీ జీవితంలో కూడా మీరు కూడా బాధపడుతున్నారేమో, అరే నేను అడిగాను కానీ దేవుడు ఇవ్వలేదు అని బాధపడుతున్నారేమో. అసలు ఎవరు బాధపడవసరం లేదు. తగిన సమయములు నీకు ఇవ్వవలసిన సమయములని దేవుడు ఇస్తాడు. దేవుడు ఏ సమయంలో ఇవ్వాలో ఆ సమయంలో ఇస్తాడు. అందరూ నాతో ఉన్న వాళ్ళందరూ అనుకున్నారు
అన్నయ్య నువ్వు అనవసరంగా సంఘాన్ని విడిచిపెట్టి వచ్చావు అన్నయ్య, ఎంత తప్పు అయిపోయావని ఎంత అన్నయ్య. నేనేమన్నా ఖాళీగా వచ్చానా? ఆయన పని చేయడానికి వచ్చాను. చేసే కార్యం అంతా ఆయన చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నిన్ను ఇక్కడ తీసుకొచ్చాడంటే, ఈ ప్రాంతానికి మిమ్మల్ని తీసుకొచ్చాడంటే మిమ్మల్ని ఆశీర్వదించడానికి. ఇదే దేశంలో నిన్ను ఆశీర్వదించి నిన్ను ఇండియాకి తీసుకెళ్ళి నీ అన్ని విషయాలు కూడా దేవుడు తోడు ఉండబోతున్నాడు. హల్లెలూయా. నేను అనేక చోట్ల తిరిగితే ఏది అవ్వలేదు, మొఖాలు వేసి చేతులు పైకి ఎత్తి ప్రార్థన చేయటం వల్ల నా ప్రభు నా అన్ని విషయంలో ఆయన తోడుగా ఉన్నాడు. చర్చి కూడా పెట్టడానికి కూడా భయపడ్డా నేను. ఈరోజు కాకపోతే అక్క వచ్చిన తర్వాత మళ్ళీ ప్రారంభించుకుందామని ఆపేయడం జరిగింది. ఎందుకు తెలుసా? అసలు ఇక్కడ ఉండాలి కదా. అందుకే చెప్తున్నాను, ఎవరికైనా స్త్రీలు కాదు పురుషులు కూడా జ్ఞాపకం చేసుకోండి. స్త్రీల కన్నా పురుషులు ఎక్కువగా ప్రార్థన చేయాలని బైబిల్లో ఉంది. ఎప్పుడైనా మీకు కష్టం వచ్చినప్పుడు మీ భార్యలే చేయటం కాదు, మీరు కూడా మొఖాల మీద ఉండి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. లేచి లేసి ఆయన ఏం చెబుతాడో అని, ఏం మాట్లాడతాడో అని నీవు ఆసక్తి కలిగి ఎదురు చూసి దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నాకు చేసిన ఈ మేలు మీ అందరి జీవితంలో దేవుడి సహాయం చేసిన గాక. నాకన్నా ముందు ఓ సహోదరి అకమిషన్ వరకు సాక్ష్యం చెప్పారు, చాలామంది సాక్ష్యం చెప్పారు, చాలామంది మంచి పాటలు పాడుతున్నారు. దేవుడిచ్చిన కృపదంతని. హల్లెలూయా. అది పోగొట్టుకోవద్దు. దేవుడిచ్చిన వరాన్ని, దేవుడిచ్చిన కృపను అలా దాచిపెట్టుకుంటే ఇంకా దేవునికి దగ్గర అయిపోండి. పిలిస్తే పలికేలాగా దేవుని దగ్గర ఉండాలి. హల్లెలూయా. అట్టి రీతిగా దీవించబడాలి. దేవుని స్తోత్రం. చూద్దాం ఇలా ప్రార్థన చేసుకున్న తర్వాత ఏం జరుగుతుందోను. ఇలా తెల్లవారుజామున ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు చదవమ్మా. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నాడంటే అది తలంచుకుంటున్నాడు, జ్ఞాపకం చేసుకున్నాడు దేవుణ్ణి. అలాగే నువ్వు నేను కూడా దేవుని నిత్యము జ్ఞాపకము చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట చూద్దాం. చూడండి, పరిశుద్ధ మందిరం తెలుసుకున్నాం కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 31:16. ఇర్మియా గ్రంథం 31:16. యెహోవా ఈ ఆజ్ఞను ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకొమ్మును, కన్నీరు విడిచిము, మానము, నీ క్రియ సఫలమై. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు లేకూచావన మీరు లేచి మీరు ఎవరిని మొరపెట్టారు? దేవుణ్ణి మొరపెట్టారు. ఇక్కడ దేవుడు మీ స్వరమని విన్న తర్వాత దేవుడు ఏమంటున్నాడు? ఇప్పుడు ఇక్కడ ఇంకా ఊరుకో నా కుమార్తె, నా కుమారుడా, ఎంతవరకు నీవు కన్నీరు విడుస్తూ ఉన్నావు, ఇంతవరకు నీ కుటుంబం కొరకు, నీ ఉద్యోగం కొరకు నువ్వు మేలు పొందుకోలేదని నీవు బాధించబడుతున్నావు. అయితే నువ్వు ఏడవద్దు, ఊరుకుంటూ ఉండు అని దేవుడు నీకు సమాధానం ఇస్తున్నాడు. దేనికో తెలుసా? నేను బాగు చేస్తానని ధైర్యం చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎందుకు ఇంత స్వరముతో నువ్వు ఏడవకు, ఊరుకుని ఉండు అని అంటున్నాడంటే, అంటే నీ సమస్యను ఆయన తెలుసుకున్నాడు కాబట్టి నువ్వు బాధపడవద్దు సహోదరుడా, సహోదరి. నీ ప్రతి అవసరతలను తీర్చగల దేవుడు నీకు తోడే ఉన్నాను. నీ కన్నీరును తుడుచుకో, ఇంక వేడవద్దు అని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఏం చేయాలి? నీవు కన్నీరు తుడుచుకుని, దేవా నా స్వరమును విన్నావా, నా ప్రార్థన ఆలకించావా, నా గొప్ప దేవాని దేవుని పాదాలు పట్టుకుని నిత్యము ఆయన కొనియాడుతుంటే, ఆయనే నీతో ఉంటే నీకు ఏ కష్టము కూడా ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు వరకు నువ్వు ఏడుస్తూనే ఉన్నావేమో, మనుష్యుల మీద నువ్వు ఆధారపడ్డావేమో, మనుష్యుల మీద నువ్వు ఎదురు చూస్తావేమో,
వాళ్ళందరిని పక్కన పెట్టి నీ కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. నీవు ఎప్పుడు తెల్లవారుజామున లేచి నువ్వు మొర్ర పెడతావో, ఎప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావో, ఎప్పుడు నువ్వు అడుగుతావో అని నిన్ను సృష్టించిన సృష్టికర్త దేవుడు ఎదురు చూస్తున్నాడు. నీవు అడిగిన దానికి ఈ రాత్రి కాల సమయంలో నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. నీవు వేడవద్దు, నీవు ఊరుకు నుండు, నేనే నీ పక్షమున కార్యము చేయబోతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా తప్పలు కొడదామా? హల్లెలూయా. ఎందుకో తెలుసా? నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు నిన్ను తీసుకొచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యము ద్వారా నీ స్థితిని మార్చబోతున్నాడు. ఈ మాటల ద్వారా నీకు ధైర్యం ఇవ్వబోతున్నాడు. ఈ మాటల ద్వారా ఎంతవరకు నువ్వు ఏడుస్తూ కృంగిపోతూ ఉన్నావు. ఒకవేళ నీ బంధువులే నువ్వు పనికిరావు అని అన్నారు, కానీ ఈరోజు నిన్ను పనికొచ్చే ప్రార్థనగా నా దేవుడు మార్చబోతున్నాడు. నా దేవుడు మార్చబోతున్నాడు. నా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచబోతున్నాడు. నా దేవుడు అద్భుతంగా నిన్ను చెక్కబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు మాట్లాడగల దేవుడు. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నీ ప్రార్థనను ఆలకించే దేవుడు. అలాంటి దేవుణ్ణి విడిచిపెట్టడానికి కృప దయచేయమని దేవుని అడుగుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నేను ఏమీ చెప్పలేదు, కొన్ని మాటలే. తెల్లవారుజామున లేసి మీరు ప్రార్థించండి చాలు, మీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. ఇంక మీరు వేడవద్దనడి రాత్రి మీరు ఊరికి ఉంటే చాలు, ఆయన ఖచ్చితంగా మీ వద్దకు వచ్చి ప్రార్థన చేయబోతున్నాడు. ఏం చేస్తాడైనా? మీరు ప్రార్థన చేస్తే ఆయన ఆలకించి మీ కోరికను సిద్ధింపు కలిగి చేయబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. వీలైతే వచ్చే వారంలో కానీ పై వచ్చే వారంలో కానీ, మరి సమయం లేదు కాబట్టి ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నప్పుడు ప్రభు ఈ వాక్యమును మనందరి వినికిడిలో భద్రపరచునిగాక. ఆమేన్. అందరికీ వందనాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చక్కటి వాక్యం చెప్పిన సహోదరులకి సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం.